వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 1924 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన పరిపాలన అరాచకాలు, దుర్మార్గాలు, దారుణాలు చూసాం. అది పక్కన పెడితే 2024 ఎన్నికల్లో ఎంత ఘోర ఓటమి చవి చూసాడో కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధ్యక్షుడిగా, పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి, సక్సెస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా వివరించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సర కాలపు ప్రయాణాన్ని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, పులివెందుల ఎమ్మెల్యేగా తన ఈ సంవత్సర ప్రయాణం ఎలా ఉందంటారు, ఎలా సాగించాడంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ ఆయనకి ప్రతిపక్ష హోదా నాయకుడు ప్రజలు ఇవ్వకపోయినప్పటికీ సంవత్సర కాలం నుంచి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తలేదే నేను రాను అని గగ్గోలు పెట్టాడు. చిన్నపిల్లవాడు స్కూల్లో గగ్గోలు పెట్టినట్టు. ఇది ఫస్ట్ ఇండికేషన్ ఆయన సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది. రెండోది, ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యత, నిర్వహించవలసిన బాధ్యత ఏంటి? గవర్నమెంట్కి నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఏమన్నా ఒక్కటన్నా ఇచ్చాడా? స్ట్రైట్ క్వశ్చన్. ఇస్తే సక్సెస్ అయినట్టు, లేకపోతే ఫెయిల్ అయినట్టు. రెండో అంశం, ఇంకా ఆయన బాధ్యతలు ఏంటి? ఒక పార్టీ అధినాయకుడుగా, లేదా పులివెందుల ఎమ్మెల్యేగా, మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల సమస్యలు ఏంటి? ఆ సమస్యలు పరిష్కారానికి ఈయన చేసిన సపోర్ట్ ఏంటి? అంటే ఒక్క ప్రజా సమస్య మీద ఇప్పటివరకు మాట్లాడాడు అంటారా? ప్రజా సమస్యలు తెలుసుకున్నాడా అని నేను అంటున్నా. తెలుసుకున్న తర్వాత మాట్లాడా? ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం గవర్నమెంట్ మీద వీరోచితంగా పోరాడి సమస్య పరిష్కరించాడా? లేదు. సరే, ప్రజలు ఏమి ఇబ్బందుల్లో ఉన్నారో అటువంటి వాళ్ళకి ధైర్యం చెప్పాడా? ఎవరికి ధైర్యం చెప్పాడంటే, అక్రమాలు చేసిన వాళ్ళకి, అన్యాయాలు చేసిన వాళ్ళకి, జైలుకి వెళ్ళిన వాళ్ళకి, రౌడీ మూకలకి, గంజాయి మూకలకి, వీళ్ళకి కదా ఆయన సపోర్ట్ ఇచ్చింది, ధైర్యం చేసింది. హ్యావింగ్ సెడ్ దిస్, ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈయన పరంపర మనం ఒకసారి చూసినట్టయితే, వినుకొండలో రషీద్ అని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త మరణం సంభవిస్తే అక్కడికి వెళ్ళి ఒకసారి పెద్ద రచ్చ చేశాడు. మొదలు ఈ పర్యటన పరంపర రచ్చ అక్కడ స్టార్ట్ అయింది. అయితే రషీద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వెళ్ళాడు అని అనుకున్నాం అప్పట్లో. విచిత్రంగా వెలుగులోకి వచ్చిన అంశం ఏంటి తెలుసా? లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిన తర్వాత ఈ రషీద్ అన్న అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాత్రమే కాదు, లిక్కర్ స్కామ్లో, లిక్కర్ షాపులో క్యాష్ హ్యాండ్లర్. అందుకని వెళ్ళాడు ఆ రోజు అక్కడికి. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది లింక్ చేస్తే. సరే వెళ్ళాడు, అక్కడ రచ్చ అయింది. తర్వాత ఏం చేశాడు? గుంటూరులో మిర్చి యార్డు దగ్గరికి వెళ్ళాడు. అప్పట్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, వెళ్ళొద్దని పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఆంక్షలు బేఖాతర్ వెళ్ళాడు. వెళ్ళి ఎవరిని పరామర్శించాడు? ఎవరిని పరామర్శించాలో, ఎవరిని ఓదార్చాలో పక్కన పడేసి, మిర్చి బస్తాలు, టిక్కీలు అంటారు కదా, అవి మొత్తం విధ్వంసం చేసేసి వాళ్ళ అనుచరులు ఒక 5-6 లారీలు, ట్రాక్టర్లు వేసుకొని దొబ్బేశారు. మరి దీన్ని అంటే ఇది సక్సెస్ ఆఫ్ ఫెయిల్ అంటే ఎవరికి సక్సెస్, ఎవరికి ఫెయిల్యూరు? అంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తి చేయవలసింది జనానికి ఇవ్వాల్సిన సందేశం ఇదే. రాప్తాడు పర్యటన అన్నాడు, ఎవరో చచ్చిపోతే పోలీసు వాళ్ళు చెప్పారు, ఆంక్షలు విధించారు, అక్కడ కుదరదని. ఒక హెలికాప్టర్ బెంగళూరు నుంచి హైర్ చేసుకున్నారు, ఆ రాప్తాడు దగ్గర దించారు. ఆ హెలికాప్టర్ ఖరాబ్ చేశారని చెప్పి రచ్చ చేశారు. హెలికాప్టర్ వెళ్ళదు, రోడ్డు మీద వెళ్ళాల్సి వచ్చింది అన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి హెలికాప్టర్ వెళ్ళిపోయింది, అది వేరే విషయం. ఇంకొక అంశం ఏంటంటే, ఆ ఏవియేషన్ వాళ్ళ దగ్గర వీళ్ళు సేకరించిన సమాచారం ఏంటంటే, ఆ హెలికాప్టర్ని మాట్లాడుకుంది వన్ వేనే, రిటర్న్ మాట్లాడుకోవాల. మరి ఇది డ్యామేజ్ చేశారు కాబట్టి రిటర్న్ వెళ్ళట్లేదు, రోడ్డు మీద వెళ్ళాలని ఒక సీన్ క్రియేట్ చేశారు. మరి అది రాప్తాడు రచ్చ అంటారు. తర్వాత పొదిలిలో పొగాకు రైతులు పర్యటన అన్నాడు. అసలు పొగాకు బేళ్ళన్నీ కూడా స్పాయిల్ చేసి నాశనం చేశారు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, బంగారు పాణ్యం, మామిడికాయలన్నీ రోడ్డు మీద పేసి విధ్వంసం చేశారు. 6 కాలం పండించిన రైతు పంట, అది ఫుడ్డు, దాన్ని రోడ్డు మీద పోసి తొక్కేస్తారా? ఇంకా నయం, బెటరు. సింగయ్యను తొక్కినట్టు ఇంకో సింగయ్యను తొక్కలా. అక్కడ పోలీసులు అవకాశం ఇవ్వలేదండి. ఇంకా బెటరు, సింగయ్యను తొక్కినట్టు ఇంకో సింగయ్య బలికాల. రెంటపాళ్ల పర్యటన ఏమైంది? సింగయ్యను బలి చేశారు. అదే సింగయ్య ఒక దళితుడు కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అగ్రకులానికి చెందిన ఒక రాజకీయ పలుకుబడి కలిగిన ధనవంతుడైతే అట్లానే తొచ్చి తొప్పల్లో పడేసి వెళ్ళి ఉండేవాళ్ళ. సార్, నిన్న గమ్మత్ చూస్తే మహిళా ఎమ్మెల్యేని దూషించిన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళేమో వాదార్చి వచ్చాడు, బొత్తికించి వచ్చాడు. ఇక్కడ తన కారు కింద పడిపోయి చనిపోయిన తన దళిత కార్యకర్త సింగయ్యనేమో
ఆ కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకుని ఓదార్చాడు. రెండింటికి తేడా చూడండి. ఇంకొకటి కూడా ఉంది ఇందులో, మీరు చెప్పిన దానికి యాడింగ్ సమ్ పాయింట్. ఈ ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన ఆరోపణ, ఎదుర్కొంటున్న ఆరోపణ ఏంటి, ఒక ఎమ్మెల్యే, అది కూడా ఆయనకి చెల్లెల వరుస అయ్యే ఆమెని నేను రిపీట్ చేయలేను, నేను అనలేను ఆ మాటలు అన్నాడు. సభ్య సమాజం ఎవరు మళ్ళీ రిపీట్ చేయలేరు. ఆ మాటలు అన్నప్పుడు ఆయన్ని పరామర్శించి ఓదార్చాడంటే, అంటే మహిళల మీద అనకూడని మాటలు అన్న వాళ్ళని ఈయన సపోర్ట్ ఇస్తున్నాడా? రెండో అంశం చూసారా, మరి ఆయన పరామర్శించుకెళ్ళేటప్పుడు మహిళా వాళ్ళ వీళ్ళు ఉంటారు కదా నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన కూడా ఈయన వెంట వెళ్ళేది ఉండే కదా, వెళ్ళేది ఉండే కదా. అంటే సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చి ఉండాల్సింది, మేమంతా సపోర్ట్ చేస్తున్నాం ఇట్లా తిట్టొచ్చు అని. అదే ఈయన ఇచ్చే సపోర్టు. క్వాడ్జీ అక్రమ మైనింగ్ కేసులో జైల్లో ఉంటే ఆయనకి సపోర్ట్ ఇస్తాడా? అంటే అక్రమాలు చేసుకోండి, మైనింగులు చేసుకోండి, జైలుకి వెళ్ళండి, నేను చూస్తూనే ఉంటాను. దొంగతనాలు చేయండి, దోపిడీలు చేయండి, హత్యలు చేయండి, నేను సపోర్ట్ చేస్తా. తెనాల్లో గంజాయి బ్యాచ్కి సపోర్ట్ ఇస్తారా? అంటే ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? బేసిక్గా జనానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఇదంతా పక్కన పెడితే లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న వాళ్ళని ఒక్కరిని కూడా ఈయన వెళ్ళి ఎందుకు పరామర్శించలేదు? అక్కడ లాజిక్ ఏంటి? అందరూ అక్రమాలను పరామర్శించాడు కదా. లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న వీళ్ళ బ్యాచ్ అంతా ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు పరామర్శించట్లేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్. అంటే వాళ్ళు అడిగే ప్రశ్న సమాధానం చెప్పలేకంటారా, లేదంటే అక్కడికి వెళ్తే నేను కూడా మద్యం స్కామ్లో ఉన్నాను అని? రెండు అంశాలు ఇక్కడ అనుకుంటారు. వాళ్ళు అసలు ఈ స్కామ్లో ఎవరి గురించి ఇరుక్కున్నారు, ఎవరి కోసం ఇరుక్కున్నారు, జగన్మోహన్ రెడ్డి ఎవరి వల్ల ఇరుక్కున్నారు, జగన్మోహన్ రెడ్డి ఎవరికి లబ్ధి కోసం ఇరుక్కున్నారు, జగన్మోహన్ రెడ్డి. అటువంటి అప్పుడు ఎలా వెళ్ళి పరామర్శిస్తాడు? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన, ఆందోళనతో వచ్చిన టెన్షన్ వల్ల. సో వాళ్ళని ఎవరిని పరామర్శించాల. మరి ఇంకొక అంశం మనం చూద్దాం. మిథున్ రెడ్డి అంటే బాగా జగన్ రెడ్డి గారికి సన్నిహితుడు, రాష్ట్రంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కొడుకు, అంటే మంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే పెద్ద ఎత్తున నాయకులు వచ్చి ఆయనకి పరామర్శిస్తారు, లేదా ధైర్యం చెప్తారు, సపోర్ట్ చెప్తారు అనుకున్నారు. కానీ వాళ్ళు ఆశించిన స్థాయిలో మిథున్ రెడ్డికి సపోర్ట్ కానీ, ఆదరణ కానీ, ఆ విజిటింగ్ కానీ జరగల. అంటే జనం అన్నీ పరిశీలిస్తున్నారు. ఇటువంటి దొంగ అక్రమాలు చేసిన వాళ్ళని సపోర్ట్ వాళ్ళు చేసినా కూడా ప్రజలు చేయటానికి సిద్ధంగా లేరు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అరాచకాలు, దోపిడీలు, దుర్మార్గాలు చేస్తే ఈ సంవత్సర కాలంలో తన సెడిజాన్ని స్పష్టంగా చూపించాడంటూ చక్కగా విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.